హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 9వ శ్లోకము, 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 22వ శ్లోకము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోంపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. వాంసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోంపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. నిఘంటువు: నరహ మనుజుడు, జీర్ణాని శిథిలములైన అంటే చినిగిపోయిన, వాంసాంసి వస్త్రములను, విహాయ విడిచి, అపరాణి ఇతరములైన, నవాని వాంసాంసి అంటే కొత్త వస్త్రములను, యథా ఏ ప్రకారముగా, గృహ్ణాతి గ్రహించుచున్నారో, తథా ఆ ప్రకారముగానే, దేహి ఆత్మ, జీర్ణాన్ని శిథిలములైన శరీరాన్ని దేహములను, విహాయ విడిచి, అన్యాన్ని ఇతరములైన, నవాని అంటే శరీరాన్ని క్రొత్త శరీరములను, సంయాతి పొందుచున్నాడు. తాత్పర్యం: చినిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములకు క్రొత్త బట్టలు ఎట్లు ధరించుచున్నాడో అట్లే దేహియగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదిలి ఇతరములకు క్రొత్త శరీరమును ధరించుచున్నారు. గీతయందు భగవానుడు కొన్ని చక్కటి ఉపమానముల ద్వారా బోధ చేయుచు మనకు ఎన్నో విషయములు ఇక్కడ దృష్టాంతములచే సామాన్యులకు కూడా విషయములు లెస్సగా బోధించుచూ ఉన్నారు. ఇచ్చోట అట్టి ఉపమానమే ఒకటి ప్రయోగించబడినది. చాకలివానికి మురికి బట్టలు వేయినప్పుడు ఎవరునూ దుఃఖించుటలేదు. చెట్ల ఆకులు శిశిర ఋతువునందు రాలిపోవునప్పుడు ఎవరు ఆవేదన ఉందుటలేదు. ఏలననినా క్రొత్తవి తిరిగి వచ్చుచుందు వలన ధైర్యము కలుగుచున్నది. మరణమును అంతియే అని భగవానుడు ఇక్కడ తెలుపుచున్నారు. శిథిల దేహ పరిత్యాగమే మరణము. జీవుడు తన జీర్ణదేహమును వదిలి నూతన శరీరమును గ్రహింపబోవుచున్నాడు కనుక మరణము అనున్నది దుఃఖింపవలసిన విషయము కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చుచున్నారు. అయితే జ్ఞానమును సంపాదించి కర్మ సంక్షయమొనర్చుకొని మరలా జన్మ గాని మరణము గాని లేకుండా చేసుకొనుటయే సర్వోత్తమము అని శ్రీకృష్ణ పరమాత్మ మున్ముందు మనకు అధ్యాయాల్లో తెలుపుతారు. శరీరాణి అని బహువచనము ప్రయోగించబడుటచే జ్ఞానాగ్నిచే కర్మ సంచయము దగ్ధము కావింపబడినచో జీవుడు అనేక జన్మలు ఎత్తవలసి ఉండునని ఇక్కడ మనకు స్పష్టమగుచున్నది. ఇంకా జీర్ణాని అను పదమునకు శిథిలమైన ప్రారబ్ధము గల దేహము అని అర్థము చెప్పవలసి ఉండును. ఏలననీన వార్ధక్యమందే అందరూ మరణించుటలేదు, యవ్వన బాల్యములందు కూడా మరణించుచున్నారు. అప్పుడు వారి దేహములు నవీనములుగా ఉండునే కాని శిథిలములుగా ఉండవు. దేహి అని చెప్పుట వలన మరణము దేహమునకే గాని దేహియగు ఆత్మకు కాదని ఇక్కడ మనకు ఆ మాట ద్వారా స్పష్టమగుచున్నది. ఉపాధులు మారుచున్నను వానికి సాక్షియగు ఆత్మ కొంచెమైనను మారక అచలోయం సనాతనః అనునట్లు నిశ్చలముగా ఉన్నది. అది ఏ జీవుని వాస్తవ స్వరూపము కానీ దేహము కాదు. ఆత్మను పంచభూతములు ఏవియు
బాధింపలేవు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు స్పష్టపరుస్తున్నారు. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. భగవద్గీత చదువుదాం, మన తలరాతను మనమే మార్చుకుందాం. జై భగవద్గీత.